కంపెనీకి కంపెనీ కానీ ఎంతకన్నా బొక్కలు తిట్టేస్తాను. అది కాదు మరి కంపెనీ నుండి వచ్చింది. సూపర్. నీకు మాత్రం రేపు పొద్దున రేపు A few moments later. కుమార్ గారు, అదే మీకు పార్సల్ వచ్చిందండి. బ్రదర్ చెప్పండి. పార్సల్ వచ్చింది, కంపెనీ నెంబర్ 1 కంపెనీ నుంచి పార్సల్ వచ్చింది. మీ నెంబరు మాకు ఇలాగ లక్కీ డ్రాలో వచ్చింది. A few moments later. మీరేనా కుమార్ గారు? ఫోన్ ఫోన్ అంటే మాకు టైం అయిపోయి అరగంట అయ్యింది వచ్చి. నేను మాకు పనులు ఉంటాయి కదండి. ఓకే అంటే కంపెనీ నుంచి కదా అరగంట అయ్యింది వచ్చి అరగంట కదా మాకు పనులు ఉంటాయి కదా. ఫోన్ అండి ఏంటంటే కంపెనీ నుంచి కదా వచ్చా మేము. చెప్పండి ఒకసారి. అర్జెంట్గా అమ్మనే మాకు పనులు ఉంటాయి కదా. ఆ పనులు మీరు చూడాలి కదా. మాకు పనులు ఉంటాయి. అలా మా ప్రథమ ప్రదర్శిస్తాం. లాటరీ కదా వచ్చింది మీకు. లాటరీలోనే మరి వచ్చింది మీకు, అందుకోసం వచ్చినాను సార్. ఫోన్ చేయకూడదు. కంపెనీ రాలేదు ఇంకా. చూడండి వస్తుంది. చూడు బ్రదర్ వస్తుంది. 109857. ఓకే. కుమార్ నక్కల్ల కుమార్, దక్కల్ల కుమార్. ఓకే. ఇదిగోండి యాక్చువల్లీ కంపెనీ నుంచి వచ్చిందండి పార్సల్ మీకు. ఓకే. ఇది కంపెనీ వచ్చి కొత్తగా నెంబర్ 1 కంపెనీ అని చెప్పి కొత్త కంపెనీ మాది. ఓకే. ఆ కంపెనీ నుంచి కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు నెంబర్స్. అందులో మీ నెంబర్ వచ్చింది. సో కంపెనీ నుండి వచ్చింది మీకు పార్సల్. చెక్ చేసుకోండి. ఈ కంపెనీ ఏంటంటే ఇందులో ఉన్న ఐటెం వచ్చేసి షర్టు నెక్స్ట్ ఏదో ఇస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఓపెన్ చేసుకొని చూస్తున్నారు. ఒక ఫోటో మీరు తీసి మాకు, అదే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాట్సాప్ నా నెంబర్ తీసుకున్నారు చేసాం కదా, ఆ నెంబర్కి ఒక ఫోటో నాకు పంపించండి. వేసుకున్న తర్వాత కంపెనీ ప్రమోషన్స్ కోసం చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఆల్రెడీ అయిపోయింది, చెక్ చేసుకోండి. మేడం గారు వచ్చారు, అయితే కస్టమర్ వచ్చారు. కుమార్ వచ్చారు కస్టమరు. ఇచ్చానండి, తీసుకుంటున్నాను. కలర్ బాగుందండి. కలర్ బాగుందా? ఇదేది ఇచ్చారు మళ్ళీ ఎక్స్ట్రా. అది బనీ టీ షర్ట్, అదే బనీన్ ఫ్రీ అండి. షర్ట్ బనీన్ ఫ్రీ. ఫ్రీ. ఓకే అండి, మళ్ళీ చేస్తాను ఫోన్. ఏంటండి బాబు ఇది? అంటే కంపెనీ ప్రమోషన్ అండి. అది నెంబర్ 1 కంపెనీకి కంపెనీ కానీ ఎంతకన్నా బొక్కలు తిట్టేస్తాను. అది కాదు మరి కంపెనీ నుండి వచ్చింది. అది కంపెనీ నుంచి మా టైం వేస్ట్, అంతా వేస్ట్. ఇది ఇదేంటి? దీని గురించి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు నాకు. కంపెనీ ఫ్రీ కాదండి, తీసుకోండి. మీరు తీసుకోలేండి బాబు. ఎవరు వేసుకుంటారు ఈ షర్ట్లు? ఎందుకంటే రోడ్డు మీద అడుగుతున్నా కూడా వేసుకోరు. కంపెనీ నుండి వచ్చింది బాగానే ఉంటుందండి. అది మార్నింగ్ షర్ట్ అండి. ఇది మార్నింగ్ మాకు తెలియదు. ఎవరికి వాళ్ళే నాకు తెలియదు. కంపెనీ వచ్చింది మరి. మీ బెచ్చగాడు కూడా వేసుకోడు. మాకు తెలియదండి. కంపెనీ టైం వేస్ట్ చేయడానికి దీని గురించి ఫోన్ చేస్తారు మాకు తెలియదు. ఒకసారి ఫోన్ వస్తుంది, మళ్ళీ ఓటీపీ తీసుకున్నారు. ఓటీపీలు గీటీపీలు లేదు. మీ మేనేజర్ ఎవరు ఫోన్ చేయండి. మేనేజర్ కాదండి, ముందు మేము మాకు ఇమ్మన్నారు, ఇచ్చాం అంతే, తీసుకోండి. ఇదేంటి ఇది? అవి వేసుకుంటారు, నువ్వు నవ్వుతారు ఎవరైనా చూస్తే. టీ షర్ట్ వేసుకుంటే అంత టాలెంట్ మాకు, అంత ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని ఎలాగంటే వేసుకుంటే నవ్వరా రోడ్డు మీద ఎవరైనా నవ్వుతాడు. మాకు తెలియదండి. కంప్లైంట్ వచ్చింది, మేము ఇచ్చాం అంతే. ఓటీపీలు గీటీపీ లేవు. ఓటీపీ లేదంటే ఫోన్ చేయండి బాబు. మాకు రూల్స్ ఏంటంటే తీసుకోలేదంటే 1000 రూపాయలు మాకు కొడితే నెక్స్ట్ లేదండి అవ్వదు. లేకపోతే నేను వెళ్ళలేను. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళకపోతే ఎక్కడే ఉండండి కావాల్స్తే. ఇదేంటి రోడ్డు మీద అడుక్కున్నాడైనా బాగా మంచి బట్టలు వేసుకుంటారు. ఇదేం కంపెనీ? రోడ్డు మీద అడుక్కున్నాడైనా బాగా మంచి బట్టలు వేసుకుంటారు. ఇదేం కంపెనీ? నెంబర్ 1 కంపెనీ ఏంటి? కన్నాలు అర్థమా? నెంబర్ 1 కంపెనీ మాకు తెలియదు గురు, నువ్వే చూసుకో. మాకు ఏదో అదే ఇది ఓటీపీ వస్తుంది, కొద్దిగా చెప్పండి. ఓటీపీలు ఎట్లేవండి? మీరు ఒకసారి వేసుకొని ఫోటో ఇవ్వండి, మాకు ఫోటో తీసుకొని ఇవ్వండి. లైట్ ఏమి ఎవరేస్తారండి బాబు? తెలియదు, ఒకసారి ఫోటో ఇవ్వాలండి. వేయడానికైనా మాకు అవమానం పడదా? ఇది ఎలాగేస్తామండి అసలు? ఒకసారి బాబు, నేను కంపెనీ తరపు నుంచి కాదు, నా కంపెనీ వచ్చి ఐటమ్ ఇచ్చి నాకు ఐటమ్ నాకేమో తెలియదు. కాకపోతే మీరు ఓపెన్ చేసుకుంటారు అన్నారు కాబట్టి ఓపెన్ చేసుకుంటారు. మీరు తీసుకుంటారా తీసుకోలేదు మానేయండి, మాకు సంబంధం లేదు. లోన్ అయితే ఓపెన్ చేయగల కలర్ఫుల్ ఉంది సెట్. మాకు మీరు వేసుకొని మాకు ఫోటో అయితే ఫోటో ఇవ్వండి, లేదంటే కంపెనీ రూల్స్ పరంగా వేసుకోకపోతే రిటర్న్ ఐటమ్ ఇవ్వండి. 1000 రూపాయలు వచ్చేస్తే నెక్స్ట్ దానికి ఎలిజిబుల్ అవుతారు మీరు. అది ఎవడైనా ఈ రోజుల్లో ఈ షర్ట్లు వేసుకుంటారు. నాకు తెలియదు బెదరు, కాకపోతే కంపెనీ నుండి వచ్చింది మా కంపెనీకి. ఎవరు లేక నేను తీసుకొచ్చాను, వచ్చింది బెదరు. అందువల్ల నేనైతే ఏం చేయలేను. దీనికి నా బాధ్యత ఏంటంటే కస్టమర్కి ఇచ్చేయడం. ఒకవేళ తీసుకోకపోతే కస్టమర్ దగ్గర రిటర్న్ తీసుకొని అతని 1000 రూపాయలు తీసుకోవాలి.
అది రూల్. ఎందుకంటే ఎందుకు తీసుకోలేదు అనేది మాది బాధ్యత. అందువల్ల నువ్వు వేసుకొని ఒక ఫోటో ఇచ్చే, నీకు అవసరం లేదు ఎవరికి ఇచ్చే ఫోటో ఏంటి లేవు ఏమి దీని షర్ట్ ఎవరు వేసుకుంటాడు, అది వేసుకుంటారు లేదా నాకు సంబంధం కాదు. మీరు ఒకసారి ఒకసారి వేసుకొని ఒకసారి వేసుకొని ఫోటో ఇచ్చేయండి బాబు. ఒకసారి వేసుకొని ఫోన్ లేదు వీళ్ళకి ఫోటో తీస్తాను. ఒకసారి వేసుకొని ఇలాగా ఫోటో ఇచ్చేయండి బాబు. అసలు ఒకసారి వేసుకొని ఫోటో తీసే బాబు. వేసుకొని ఫోటో ఇచ్చే బాబు. ఫోటో గిటలు లేవు అంటే కంపెనీకి ఇస్తాను. కంపెనీకి నువ్వు ఇచ్చుకుంటావు ఏడ్ చేసుకుంటావు నాకు తెలియదు. నేను చేయను. ఇది ఎవరు వేసుకుంటారు ఈ షర్ట్? బనీ వేసుకో దాని మీద. బనీనే దీన్ని ఎవరైనా షర్ట్ అంటారు అసలు? నాకు సంబంధం లేదు కదా. నేను ఇవ్వను చేయను. లేదంటే ఓటీపీ చెప్పు. ఓటీపీ కూడా నేను చెప్పను. ఓటీపీ చెప్పు. అది నాకు తెలియదు. ఓటీపీ చెప్పకపోతే అవ్వదు కదా. ఆల్రెడీ ఒక ఓటీపీ చెప్పాను. ఆ ఓటీపీ చెప్పాను. రెండో ఓటీపీ నేను అసలు చెప్పను. ఇది నాకు తెలియదు. ఈ షర్ట్ ఎవరైనా ఈ రోజుల్లో వేసుకుంటారు అసలు? ఎవడైనా రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది అవుతారు? అది ఒక ఫ్యాషన్ నాకు తెలియదు. ఎక్కడున్నా ఏ లేదురా, ఆఫర్ వచ్చిందని వచ్చా. ఏ ఆఫర్? కలర్ఫుల్గా ఉందిరా షర్ట్. షర్ట్ కలర్ఫుల్గా ఉంది. నాకు తెలియదు. ఇక్కడ నేను బయట నుంచి వచ్చింది. హీరో లాగా ఉంటుంది. లేటెస్ట్ టెంట్ లాగా ఉంది ఇది. భయ్యా మాకు ఒకటి చూడండి, ఇలాంటిది ఏదైనా మాకు కంపెనీ నుంచి ఆఫర్ ఏదైనా ఒకటి రాయండి. రేపు మాకు తెప్పించండి సార్ కొద్దిగా. నాకు ఎందుకు ఫోటో ఇచ్చే వెళ్ళిపోతాను. బాగానే ఉంది, వేసుకోవాలా బాబు? చక్కగా ఉంది. హీరో లాగా కలర్ఫుల్ గా ఉంది. ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఇలాంటివే వాడుతున్నారా? వేసుకుని చూడు ఒకసారి. నీకు వచ్చింది కదా, ఒకసారి వేసుకో. ఎలాగుందో అంతా వెయిట్ నువ్వు నన్ను. ఇప్పుడు నీకు వచ్చింది కొరియర్ లో వచ్చింది. నంబర్ 1 అంట. సూపర్ ఉంది. నన్ను వేసుకోమంటారు. ఆఫర్ రప్పించండి సార్. ఎవడు అంటే నీకు బుద్ధి లేదా? నంబర్ 1 కంపెనీ ఇప్పుడు వేసుకో. నీకు బుద్ధి లేదు. నీకు బుద్ధి లేదా? నీకు ఒకసారి వేసుకొని చూడు. బుద్ధి లేక మాట్లాడతావు. టైం కాదు సార్, మాకు ఒకటి చేయండి సార్. వేసుకొని చూడొచ్చు కదా. హీరోలాగా ఉన్న కళ్ళద్దలు షర్ట్ వేసుకుంటే రేపు పొద్దున్న రోడ్డు మీద కొన్ని ప్రమోషన్ ఎవరో ఒకరు వేసుకోండి. ఒకసారి వేసుకోవచ్చు కదా. రేపు ఒకటి వస్తుంది, అప్పుడు నేను వేసుకుంటాను. వేసుకుంటాను. నేను వేసుకోవాలి. ఇప్పుడు వేసుకో. హీరోలాగా ఉన్నా టైం అయిపోతుంది బెదరు. మీరు వేసుకోవాలి. 1000 రూపాయలు కొట్టండి మాకు. 1000 రూపాయలకి ఎవరు కడతారు? వేసుకొని ఇచ్చాను బెదరు. ఫోటో తీసి అసలు మీ కంపెనీ వాళ్ళు ఎవరు బాబు? నెంబర్ చెప్పండి బాబు. అసలు నెంబర్ చెప్పట్లేదు. చూడరా బాబు, నీకు బుద్ధి లేదు. వేసుకోరా. నాకు ఇది డబ్బులు కట్టమంటారు. ఇదేంటి పిలిచి మాకెక్కడ మరి ఎందుకు ఆర్గ్యుమెంట్ వేసుకో? అంతవరకు ఎక్కడ పెట్టి వేసుకోరా బాబు. బాబు ఒకసారి ఫోటో కంటే వేసుకోవచ్చు కదా. ఫోటోకి వేసుకోరా బాబు. 1000 రూపాయలు కట్టాలంటే అక్కడ తెస్తారా? అర్థమవుతుందా లేదా? మీరు ఈ రోజులు ఎవడ వేసుకుంటాడు అసలు? ఎక్కడ కడతావురా? ఒకసారి వేసుకోవచ్చు కదా. ఫోటో పేజ్ రోజంతా కష్టపడి రోడ్డు మీద ఇమేజ్ అంతా పోతుంది. నెంబర్ 1 నీకు అన్నాను. నెంబర్ 1 అంటారు. ఈ ఇమేజ్ ఉన్న ఇమేజ్ అంతా పోతుంది. ఎందుకు నువ్వు ఒకసారి వేసి నాకు ఫోటో ఫస్ట్ నువ్వు వేసుకో. నీకు అర్థం అవట్లేదా? ఏంటి డబ్బులు కట్టమంటారు? 1000 రూపాయలు కట్టాలి కదా. ఏమైపోయింది? ఓటీపీ ఏం చెప్పనా? ఇలా తోసానంటే అలా అయిపోతావు. అది కాదు బాబు. ఒకసారి వేసుకుంటే గోడలు ఎవరైనా ఇలా పట్టాలి గోడలు ఎవరైనా ఇలా పట్టాలి బాగుంది కదా. పెనాల్టీ కట్టాలన్నా కట్టలేదు. నాకు డబ్బులు లేవు. కంపెనీ ఒప్పుకోదు. ఇంకా రేపు పొద్దున్న వీళ్ళకి ఇస్తారంటున్నారు కదా. మనోడు వేసుకుంటే రేపు వస్తుంది అంట కదా. ఒకసారి ఫోటోకి వేసుకోవే. ఫోటోకే కదా వేసుకోవచ్చు కదా. బాగుంది కదా. లేటెస్ట్ ట్రెండ్ ఇది. పెద్ద చెప్పొచ్చు. కోపం అయిపోతున్నా. కోపం అవడం 2 తగిలించాలి. లేకపోతే ప్రమోషన్ కోసం వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు.
చక్క గాలి తగ్గుతుంది అసలా- వేసుకోవచ్చు కదా చక్క గాలి తగ్గుతుంది అసలా- వేసుకోవచ్చు కదా నీ నీకు- వల్ల నా షర్ట్ చిరిగిపోయింది 1000 రూపాయలు షర్ట్ చిరిగిపోతే ఎవరిస్తారు డబ్బులు ఎవరికి నష్టం? ఎవరిస్తారు డబ్బులు ఎవరికి నష్టం? శుభ్రం చింపేసావు నా షర్ట్ అంతా చింపేస్తే నువ్వు అసలు ఒకసారి అడగడానికి వేసుకో. ఆశ ఎక్కడ ఉంది? ఒకసారి మీరు ఎందుకు కొట్టుకోవడం ఇదిగో ఒకసారి వేసుకో. మీరు వేసుకోండి ఉండు, 2 నిమిషాలు ఒకసారి వేసుకో అసలు ఫోటో ఎవడు- తీసుకుంటారంట ఒకసారి నువ్వు వేసుకో. వేసుకుంటావా ఫస్ట్? షర్ట్ నువ్వు మొత్తం వేసుకో. చింపేసావు నువ్వు బుద్ధి లేక మాట్లాడుతున్నావు మళ్ళీ ఫోటో ఇవ్వ బెదరు ఎందుకు అయిపోయిన దానికి లేదా ఫోటో 1000 రూపాయలు ఇచ్చే ఉండదు. ఇందులో పెట్టేసుకో పెట్టే నాకు 1000 రూపాయలు లేదు, 1000 రూపాయలు షర్ట్ లేదు. తీసేసి మొత్తం నువ్వు మార్చేసావు షర్ట్. సూపర్వైజర్ నంబర్ నాకు కాల్ చేసి నాకు ఇవ్వు. ఇదిగో నీ బాక్స్ కి నీకు దండ అది మీ దగ్గర ఉంచండి మీరు చేసేయండి. రేపు వచ్చి మీ సార్కి నాకు ఫోన్ చేయమండి. 1000 రూపాయలు ఫోన్ పే చేయండి నాకు లేదంటే అయిపోతుంది డబ్బులు 1000 రూపాయలు షర్ట్ ఫుల్ గా చిరిగిపోయింది నాది చిరిగిపోతే చిరిగిపోయి ఫుల్ గా ఈ షర్ట్ 1000 రూపాయలు అయితే? ఎవరు కొన్నా 4 నెలలు మళ్ళీ కొనుక్కోమను. నన్ను అడిగితే మరి షర్ట్ ఎవరు కొన్నా 4 నెలలు మళ్ళీ కొనుక్కోమను. నన్ను అడిగితే మరి షర్ట్ అసలు ఎవడా రోడ్ మీద వచ్చి అలగంగి చింపేసావు నా షర్ట్ మొత్తం అసలు ఆరుగే అయింది నాకు ఏజెంట్ ఒకసారి బాగుంది, గాలి తగులుతుంది, చక్కగా అసలు ఉంది, ఎవరు చక్కగా అలగంగి బాగుంటావు అనేసి వేసుకోమను. రేపు పొద్దున్న రోడ్ మీద వేసుకున్న నీ ఫోటో ఫోటో తీసుకోమను. కనిపించవా ఇంకోసారి ఏమైపోయింది? కనిపించవా సరే, చూసుకుందాం. అటు ఇటు ఉండదు నీకు చూసుకుందాలే నీ తగలాల్సిన తగులితే అలాగే అలాగే చూసుకోవచ్చు ఒక ఫోటో ఇచ్చవచ్చు కదా ఫోటో గిట్ట ఒక ఫోటో తీసేద్దా అయిపోద్ది మనకు ఏముంది ఒకసారి అంటే వేసుకో ఒక ఫోటో వేసుకో నువ్వు వేసుకో వేసుకోవే నేనేం లే నేనేం చెప్పినా ఏనే లే స్ట్రాటజీ దిగిపోయిందా మీ అమ్మ బాబుని కొనుక్కోమని చెప్పు నువ్వు ఓపెన్ మీ అమ్మ బాబుని కొనుక్కోమని చెప్పు పేలిపోద్ది నీకు నీకు రేపు పొద్దున్న చెప్తాను ఈ రోజు కాదు చూద్దాం నీకు ఎలా తాగలాలి చెప్తాను చూద్దాం టైం అయిపోయింది కొంచెం వేసుకొని ఫోటో ఇస్తావు లేదా ఏమన్నా రేపు పొద్దున్న మీ సార్కి ఫోన్ చేసుకోమని చెప్పు మా మేడం నా అడ్రస్ ఇస్తాను కావాలి రాసుకోమని మా మేడంకి ఫోన్ చేయండి అయితే నంబర్ 1000 రూపాయలు ఇచ్చాను నాకు ఏడుపాపలాగా కనిపిస్తుంది నేనేమన్నా? షర్ట్ ఓ, వేసుకోండి గొప్ప అయిపోతుంది. ఫోటో తీసేస్తాను ఏయ్, ఉంది వేసుకో, నువ్వు వేసుకో. షర్ట్ ఫోటో తీస్తాను ఏయ్, గొప్ప అయిపోతాను దాని నుంచి చూస్తాను గొప్పగా పంట పెట్టరా? వేసుకోవే నువ్వు వేసుకో రేపు వచ్చి మీ కంపెనీతో మాట్లాడుకుని నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోండి నాకు ఏదో చేయాలా ఏమి చేయను వెళ్ళిపో నీకు రేపు ఎలవే. చెప్తారా, నీ సంగతి రేపు ఎలవే. రోడ్డు మీద కనిపించవా నువ్వే ఏ కాల్ చేయలేకుండా చెప్పొచ్చు, ఎలవే, చేస్తున్నా. నువ్వే, దిగండి. ఎలవే. ఒక ఫోటో అంత బాధపడుతున్నారు రేపు బాబు ఇంట్లో ఒక ఫోటో ఇదే మరి ఇంకేం కాదు మా నాకు ప్రమోషన్ కదా ఒకసారి వేసుకున్నాం ఫోటో నీ ఇచ్చే ప్రమోషన్ గురించి నేనేదో ఇలా వేసుకోవాలా వేసుకున్నాం ఫోటో ఇచ్చేవాడు ఏ మీకు దండంరా బాబు ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ తినేస్తాను శుభ్రంగా ఇది ఏంట్రా బాబు #1 కంపెనీ ఇది జబ్బలాగా వెళ్తుందో తెలియట్లేదు పోతంగా చేసుకోమంటే వెళ్తుందో వేసుకోలేదు. తెలియదు. సూపర్ ఇది ఉంది. జబ్బలాగా వెళ్తుందో గాలి తెలియదు, ఉంటుందిరా. దీంట్లోకి వెళ్తుందో సూపర్ తెలియదు ఉంది హీరోలాగా ఉన్నావే ఏం సెట్ రా బాబు సూపర్ అమ్మా హైలైట్ అయిపోయింది నీకు మాత్రం రేపు పొద్దున ఏ, ఉంటుంది. వలకవే, సూపర్ ఉంది. నీకు- బుద్ధి లేదండి నీకు నీకు తెల్ల హైలైట్ ఉంది పక్కన సెట్. రేపు మంచి గాలి రోడ్డు మీద తగులుతుందిరా. పోట ఓకే పోట థ్యాంక్ యూ మాకు అయిపోయింది పొద్దున నువ్వు రోడ్డు నా మీద షర్ట్ మొత్తం చెప్పేసావు 1000 రూపాయలు ఇస్తావా లేదా నువ్వు రోడ్డు మీద వెళ్ళరా నువ్వు, బుద్ధి లేనివాడా? ఎన్ని గంటలకు కొనుక్కోమని వెళ్ళే. ఏ, బుద్ధి లేదు నీకు నీకు ఇక 70 ఉందా? 2 పక్కల వెళ్ళవే. అయిపోతుంది నీకు. బుద్ధి లేదు నీ వ్యాపారం నువ్వు చూస్తావు. ఆ. రేపు పొద్దున్న రా. అలాగే అప్పుడు చూసుకుందాం చెప్తాను నీకు. ఇది ఒక సెట్, ఇది ఒక #1 కంపెనీ. బొక్కలా ఇద్దరే టైము మాట్లాడతాను. బొక్క అంత బొక్క మెంటలుగా నిక్కిపోయిందేమో చూపించుకో చూపించుకో, నువ్వు వెళ్ళి చూపించుకో. ఏది ఇంట్లో ఉంటారు కదా చూపించుకెళ్ళి అలాగే అలాగే చూసుకుందా చూసుకుందా వెళ్ళే వెళ్ళే. బుద్ధి లేనాడా నీకు వెళ్ళే. రాత్రికి ఉంటది. పొరపాడైపోయింది నీకు ఉంటది రా. నీకు మాత్రం డాడీ చూపించి